హాయ్ అందరికి కూడా వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు వరకు అయితే చాలా వరకు మీరు ట్రిపుల్ ఐటీ కోసం ర్యాంక్ సాధించడం కోసం చాలా కష్టపడే ఉంటారు. అండ్ ట్రిపుల్ ఐటీ ఎలాగైనా సాధిద్దామనే లక్ష్యంతో కూడా చాలా మంది స్టూడెంట్స్ అయితే కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. మరి అలాంటి సమయంలో ఈ ట్రిపుల్ ఐటీలో ర్యాంక్ ఎలా సాధించాలి, ర్యాంక్ని ఏ విధంగా మనం అచీవ్ చేయాలి, అండ్ ర్యాంకర్స్ యొక్క థాట్ ఎలా ఉండాలి అనే దాని గురించి మీరు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ చూసిన తర్వాత మీకు ఏదైనా సజెషన్ ఇవ్వాలన్నా, ఇంకేదైనా మీరు బెటర్గా కామెంట్ ఇవ్వాలనుకున్నా మీరు కామెంట్ అయితే ఇవ్వచ్చు. సో ముందుగా మనం చూద్దాం, ఒక ర్యాంకర్ సాధించాలనే వాడి యొక్క ఆలోచన ఎలా ఉంటుంది, ప్రజెంట్ అయితే ఎలా ఉంటుంది. సో ఆల్మోస్ట్ ఆల్ ఒక 40 days ఆర్ 30 days ఆర్ 15 days నుండి కంటిన్యూగా మీరు సీరియస్గా చదువుతూనే ఉంటారు. చదివి ఇప్పుడు ర్యాంక్ సాధించాలనే ఉద్దేశంతో ఉంటారు. అయితే ఇప్పుడు మనం ఎగ్జామ్ రాయడానికి ఇంకా మనకు చాలా తక్కువ సమయమే మిగిలి ఉంది. అంటే సుమారుగా మన దగ్గర ఇంకా 6 రోజులు మాత్రమే ఉంది. సో ఈ 6 రోజుల్లో నేనైతే అంటాను గోల్డెన్ అవర్స్ అని పిలుస్తాను. ఈ గోల్డెన్ అవర్స్ కానీ మీరు కరెక్ట్గా యూజ్ చేసుకోగలిగితే సో ఏదైనా అద్భుతాలు సృష్టించవచ్చు. అద్భుతాలు సృష్టించగలిగే వాడు ఏమీ లేకుండా ఒత్తి హస్తాలతో వచ్చే సందర్భం కూడా ఉంది. కాబట్టి ఈ సమయం అనేది చాలా కీలకమైన సమయం అని చెప్తాను. ఈ 6 రోజులు కానీ పక్కాగా ఒక ప్రణాళికాబద్ధంగా మీరు ప్రిపేర్ అయినట్లయితే చాలా తేలికగా నల్లేరుపైన నడకంటారు కదా, అలా చాలా తేలికగా మీరు ర్యాంక్ సాధించవచ్చు. గతంలో వచ్చినటువంటి మనకి పాలిసెట్ ఫలితాలను కానీ ఒక అనాలిసిస్ చేసుకున్నట్లయితే సో పోటీలో ఉన్నది కేవలం ఒక 4,000 మంది విద్యార్థులు మాత్రమే పోటీలో ఉన్నారని మనకు క్లియర్గా తెలుస్తుంది. ఎందుకంటే 86కి అండ్ 84 మధ్యలో ర్యాంకులు చూసినట్లయితే దాదాపుగా 3,000 మంది ఈ 84-86 చుట్టుపక్కలనే ఉన్నారన్నట్లు మనకైతే గణాంకాలు అయితే చెప్తున్న రిజల్ట్స్. మరి ఈ పరిస్థితుల్లో ఈ 6 daysలో సబ్జెక్ట్ ఉండే వెయిటేజ్ ప్రకారం అండ్ సబ్జెక్ట్లో ఉండేటటువంటి ఈజీ టాపిక్స్ని ఒక్కొక్కటిగానే మీరు ప్రిపేర్ అయ్యి ఒక అద్భుతంగా చేసినట్లయితే ఒక మంచి ర్యాంక్ అయితే మీకు రావడానికి అవకాశం ఉంటుంది. మరి ఈ 6 రోజుల్లో మీ ప్రణాళిక ఏ విధంగా ఉండబోవాలి? ఫస్ట్ వన్ ఏంటంటే క్విక్ రివిజన్ చేయాలి. ప్రతి సబ్జెక్ట్ తీసుకున్నా ఆ సబ్జెక్ట్లో మనకి ఎక్కడో ఒక దగ్గర క్రూషియల్ టాపిక్స్ అనేవి ఉంటాయి. ఆ క్రూషియల్ టాపిక్స్ని ఒకసారి క్విక్ రివిజన్ చేయాలి విత్ ఇన్ ద సిలబస్ని పక్కన పెట్టుకోండి. సిలబస్లో ఉండేటటువంటి ప్రతి టాపిక్ అనేది టెక్స్ట్ బుక్లో ఏమేమి ఇచ్చాడు, సో టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడు, డోంట్ గో ఫర్ ది అదర్ మెటీరియల్స్, అదర్ యూట్యూబ్ ఛానల్స్ ఏమి వద్దు. టెక్స్ట్ బుక్లో ఏమున్నాయో వాటిని చూడండి. టెక్స్ట్ బుక్లో ఉన్న కాన్సెప్ట్ మీకు అర్థం కాలేదనుకున్నా, మీ స్థాయికి దాటి ఉంది అని అనిపించినట్లయితే అప్పుడైతే మీరు ఏం చేయాలంటే గో త్రూ ఫర్ ది సెకండ్ అండ్ థర్డ్ ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి వెళ్ళండి. సో ఫస్ట్ టెక్స్ట్ బుక్ కంప్లీట్ చేయండి. టెక్స్ట్ బుక్ కంప్లీట్గా చేసేసాం సార్, ఆల్రెడీ 10 సార్లు చదివాం, ఇప్పుడు కూడా క్విక్ రివిజన్ కూడా చేసేసాం, ఇప్పుడు మేము ఏం చేయాలి? లెట్స్ గో ఫర్ ది ప్రాక్టీస్ టెస్ట్. ప్రాక్టీస్ టెస్ట్లో రాయండి. ప్రాక్టీస్ టెస్ట్లో నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ టెస్ట్, ఒక లెసన్ తీసుకుని లెసన్ పైన ఎన్ని రకాలుగా ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అడగవచ్చు అండ్ ఏ రకంగా క్వశ్చన్ అడగవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం మీరు మీకుగా క్వశ్చన్ తయారు చేసుకునేటట్లు ఉండాలి. ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒక లైన్ చదివామంటే ఆ లైన్ పైన ఎన్ని విధాలుగా క్వశ్చన్ అడగవచ్చు. మీకే ఒకవేళ పేపర్ తయారు చేయమని ఇస్తే మీరు ఏ విధంగా తయారు చేస్తారు అన్నట్టుగా మీరు ప్రతి పాయింట్ కూడా అనాలిసిస్ చేస్తూ క్వశ్చన్ అడిగే విధానాన్ని కూడా మీరు తయారు చేస్తూ ఉండాలి. అండ్ ప్రాక్టీస్ టెస్ట్లన్నీ కంప్లీట్ అయిపోయాక మార్క్ టెస్ట్లు అండి. సో మీరు ప్రిపరేషన్లో మీ సక్సెస్ని 99% డిసైడ్ చేసేది ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ మార్క్ టెస్ట్. మార్క్ టెస్ట్లు వీలైనది ఎక్కువ రాయాలి, గ్రాండ్ టెస్ట్లు చాలా ఎక్కువ రాయాలి. ఇంకా ఇలా గ్రాండ్ టెస్ట్లు రాస్తున్నప్పుడు మీకు ఒక చిన్న పాజిటివ్ ఎనర్జీ అనేది మీ బాడీలో క్రియేట్ అవుతుంది. ఎస్ నేను చేయగలను, ఎస్ ఐ కెన్ డూ, నా ప్రిపరేషన్ అనేది చాలా సక్సెస్కి చాలా దగ్గరగా ఉందని ఒక పాజిటివ్ యాటిట్యూడ్ వస్తుంది. ఏదైనా నెగిటివ్ వచ్చినప్పుడు నో ప్రాబ్లం, మీకు ఆల్రెడీ 6 days అయితే టైం అయితే ఉన్నాం కదా, ఒక ప్రణాళికాబద్ధంగా ఒక క్యాలెండర్ వేసుకున్న ఏ టాపిక్లో అయితే మీరు వీక్గా ఉన్నారో దాన్ని ఒక పేపర్ మీద పెట్టండి, దానికి సపరేట్గా టైం అనేది కేటాయించండి. ఆ టైంలో ఆ టాపిక్ని మళ్ళీ చదవండి. సో టెక్స్ట్ బుక్ ఫస్ట్, టెక్స్ట్ బుక్లో ఉండే ప్రతి పాయింట్ని అనాలిసిస్ చేయండి. టెక్స్ట్ బుక్ ఉన్న ఫిజిక్స్ కానీ లేకపోతే బయాలజీ కానివ్వండి, కెమిస్ట్రీ కానీ లేదా మ్యాథమెటిక్స్ అయితే అప్లికేటివ్ ప్రాబ్లం ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. బట్ ఫిజిక్స్ బయాలజీ కెమిస్ట్రీ మీకు అప్లికేటివే లేదు. డైరెక్ట్ బిట్ అనేది జంబ్లింగ్ చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది. అంటే ఒకే బిట్లో 4-5 బిట్లని కల్పిస్తూ మనకు ఆ జీకెట్లో ఇవ్వడం జరుగుతుంది. లేదా అసోసియేషన్ అండ్ రీజన్స్ ఇస్తాడు. అంటే ఒక సెంటెన్స్ చదివేటప్పుడు దీనిపై ఎన్ని రకాలుగా క్వశ్చన్ అడగవచ్చు నాకు అవగాహన అనేది మనం తయారు చేసుకునేటట్లు ఉంటే ఒక మంచిగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ మాక్ టెస్ట్లు అయిపోయినాక ఇంకా బెస్ట్ ఏంటంటే మీలో యాక్యురసీని స్పీడ్ని డెవలప్ చేసేది క్విజెస్ అంటాం. సో వీళ్ళని క్విజ్లో మీరు పార్టిసిపేట్ చేయండి. ఈ క్విజ్లో పార్టిసిపేట్ చేసినట్లయితే మీ యొక్క క్వశ్చనింగ్ ఏదైతే ఆన్సర్ అనుకుంటున్నారో ఈ ఆన్సర్ని చాలా తొందరగా చేసేటటువంటి టెక్నిక్స్ అయితే మీలో డెవలప్ అవుతాయి. సో ఇదంతా బాగానే ఉంది. సో ప్రాక్టీస్ టెస్ట్ మేము ఎక్కడ రాయాలి, మార్క్ టెస్ట్లు ఎక్కడ రాయాలి, మాకున్న ఏదైనా దానికి ఏమైనా సోర్సెస్ ఉన్నాయా? చాలామంది స్టూడెంట్స్ అయితే వాట్సాప్లో మెసేజ్ చేశారు, సార్ ప్రాక్టీస్ టెస్ట్లు కావాలి, మార్క్ టెస్ట్
టెస్టులు కావాలి, ఏదైనా ఉంటే చెప్పండి అని అడిగారు. సో మీకోసం అయితే ఒక ఫ్రీగా మీకు ఒక సర్వీస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో మన మెయిన్ వెబ్సైట్లోకి మీరు వెళ్ళినట్లయితే క్లియర్గా కనిపిస్తుంది. సో మన మెయిన్ వెబ్సైట్లోకి వెళ్ళి సో ఎలా చేయాలనేది మీకు చెప్తున్నాను. సో మీకు ఆల్మోస్ట్ ఆల్ అందరూ కూడాను ఇంటర్నెట్ పైన అవగాహన వాళ్ళు ఉండే ఉంటారు కదా. ఓకే, సో 1 సెకండ్ అండి. యా, సో ఇలా మనకి వెబ్సైట్లోకి వెళ్ళి మీరేం చేస్తారంటే అక్కడ మన మెయిన్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఆ మెయిన్ వెబ్సైట్ని ఒక్కసారిగా మీరు ఏం చేస్తారంటే ఒకసారి చూడండి. ఇక్కడ మీకోసం అయితే చేసి చూపిస్తున్నాను. సో మీరు అందరికీ తెలుసు, మొబైల్లోకి వెళ్ళి సింపుల్గా www.myvijeta, డిస్క్రిప్షన్లో మీకు అయితే అడ్రస్ ఇస్తాను, .co.in అనే వెబ్సైట్కి వెళ్ళండి. మీకైతే వెబ్సైట్ అయితే ఇలా కనిపిస్తూ ఉంటుంది. సో తెలుగు యూట్యూటర్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇది. సో ఈ వెబ్సైట్లో మీకు మధ్యలో చూసినట్లయితే కాస్త మీకు జూమ్ చేసి చూపిస్తున్నాను. చూసినట్లయితే మీకు క్లియర్గా APIIIT RGUKT సెట్ అని కనిపిస్తుంది 2021. ఇక్కడ మీరు చూసినట్లయితే సో కంప్లీట్ డీటెయిల్స్ కానివ్వండి, అండ్ ఇక్కడ తెలుగు యూట్యూబ్ ఇచ్చేటటువంటి ప్రతి మాక్ టెస్ట్ కానీ ఫ్రీగా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మీరు వాట్సాప్లో, టెలిగ్రామ్లో వచ్చే ఏ మెసేజ్ కోసం కూడా డిపెండ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ ప్రతిదీ మీరు రాయొచ్చు. ఇక్కడ 4 సెక్షన్స్గా మీకు డివైడ్ చేయడం జరిగింది. సో ఇప్పటివరకు అయితే ఫిజిక్స్ వర్క్ అన్ని కూడా అప్డేట్ చేస్తున్నాం. మరి కొద్ది గంటల్లో మాత్రమే మొత్తం అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి టాపిక్ వైజు. సో ఇక్కడ మీకు బయాలజీ, ఓకే, స్పెల్లింగ్ మిస్టేక్ రాసారా, ఓకే అండి. సో ఇక్కడ ప్రతిదీ కూడా మీకు టాపిక్ వైజ్ అండ్ గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు యాడ్ చేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు మీడియం వాళ్ళు ఉన్నారనుకోండి, తెలుగు మీడియం వాళ్ళకి ఇక్కడ ఫ్రీగా 20 out of 20 తీసుకొచ్చేటటువంటి గ్యారంటీ మెటీరియల్ అయితే ఇక్కడ యాడ్ చేయడం జరుగుతుంది. ఇందులో ఉండే మెటీరియల్ చూస్తే మీరు టెక్స్ట్ బుక్ నుంచి చూసిన తర్వాత ఈ మెటీరియల్ కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే ఒక్క బిట్టు కూడా పోదు అండ్ మేమైతే గ్యారంటీ ఇవ్వగలం. అంత హై అలర్ట్, హై యాటిట్యూడ్ ఉందని కాన్సన్ట్రేషన్ పెట్టి మీకు తయారు చేసినటువంటి బిట్స్ అనమాట ఇవి. ఈ బిట్స్ కానీ మీరు ప్రాక్టీస్ చేస్తే ఒక్క బిట్టు కూడా మీకు పోదు అని మేమైతే షూరిటీ ఇస్తాం. ఇందులో మొత్తం అన్ని టాపిక్స్ సంబంధించి బిట్స్ అండ్ కీస్ కూడా ఇవ్వడం జరిగాయి. మీరు ఒకసారి దీన్ని ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇక ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఎవరైనా ఉంటే ప్రతి టాపిక్ కూడా మీకు క్లియర్గా పెడుతూ ఒక్కొక్క దానికి ప్రాక్టీస్ ఎగ్జామ్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ మరికొద్ది సేపట్లో మీకు గ్రాండ్ టెస్ట్లు కూడా ఇక్కడ యాడ్ చేయబోతున్నాం. అంతేకాకుండా మ్యాథమెటిక్స్ చూసినట్లయితే ప్రాబిలిటీ 1, ప్రాబిలిటీ 2 అండ్ మాక్ టెస్ట్లు అయితే యాడ్ చేశారనమాట. అలాగే రియల్ నెంబర్స్ ఉన్నాయి, సిమిలర్ ట్రయాంగిల్స్ ఉన్నాయి, స్టాటిస్టిక్స్ ఉన్నాయి. ఇంకా టోటల్ టెక్స్ట్ బుక్ అనేది అప్డేట్ అవుతుంది. చివరిలో మీకు మాక్ టెస్ట్లు కూడా యాడ్ చేయడం జరుగుతుంది. సో మీరు వాట్సాప్లో వచ్చే మెసేజ్ల కోసము, ఎవరో షేర్ చేసే మెసేజ్ కోసం వెయిట్ చేయకండి. సో ఒక ప్రాక్టీస్ ఎగ్జామ్ వచ్చినాక మళ్ళీ సేమ్ పేజ్కి ల్యాండ్ అవ్వండి, చెక్ చేసుకోండి, మీ ఎగ్జామ్స్ అయితే రాసుకోండి. ఇక నెంబర్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయి. అండ్ అదేవిధంగా మీకు 22న ఒకటి, 24న ఒకటి స్పెషల్ గ్రాండ్ టెస్ట్లు కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. వాటిని కూడా యూస్ చేసుకోండి అండ్ మీ స్థాయిని ఒకసారి మీకు మీరు సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకోండి. అండ్ ఏవైనా బిట్ ఒక ఆన్సర్ రాలేదనుకోండి, సో బిట్ ఆన్సర్ రాలేదని ఫోటో తీసి ఫ్రెండ్స్కి షేర్ చేయడం కాకుండా గో త్రూ టెక్స్ట్ బుక్, వెంటనే టెక్స్ట్ బుక్ వెళ్ళండి. ఈ కంటెంట్ ఎక్కడ తీసుకున్నారు, బిట్ ఎలా తయారు చేశారు, నేను ఎందుకు చేయలేకపోయాను అనేది మీకు మీరుగా చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకున్నట్లయితే మీకు ఈజీగా ప్రతిదీ కూడాను, ఓకేనా, సో ప్రతిదీ కూడాను ఈజీగా మీకు సులభతరం అవుతుంది. సో ఇది తెలుగు యూట్యూటర్ నుండి ఇచ్చిన స్పెషల్ సర్వీస్. మీకు ఈ సర్వీస్ని మీరు యూజ్ చేసుకుంటారండి. అండ్ మీ అచీవ్మెంట్ ఏదైతే ఉందో దాంట్లో సక్సెస్ అవ్వాలని ఆశిస్తున్నాం. అండ్ ఇప్పుడైతే మీకు ప్రతిదీ కూడా అప్డేట్ అవుతూ ఉన్నాయి. అండ్ బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం అనేది అప్లోడ్ చేస్తున్నాము. సో ఒక శాంపుల్ టెస్ట్ చూద్దాం. సో హీట్ చూద్దామండి, హీట్ టెస్ట్ ఎలా ఉంటుందో. సో మీరు ఓపెన్ చేయగానే వెబ్సైట్కి అయితే ట్రాన్స్ఫర్ అవుతుంది. ఈ వెబ్సైట్లో జస్ట్ మీ నేమ్ ఎంటర్ చేస్తారు. ఓకే, నేనైతే రాస్తున్నాను తెలుగు ఈ ట్యూటర్. సో నేమ్ ఎంటర్ చేసి జస్ట్ స్టార్ట్ కొట్టాం. సో ఇక్కడ 20 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి మీకు. ఈ 20 క్వశ్చన్స్ కూడా మీరు ఏం చేస్తామంటే వెంటనే మీరు ప్రాక్టీస్ చేస్తారు. సో అఫ్ కోర్స్ ఏదైనా 1-2 అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్స్ కూడా ఉండొచ్చు. సో వాటిని అయితే మీరు ఏం చేస్తారు, స్కిప్ చేయండి. సిలబస్లోని క్వశ్చన్ ఏది, అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్ అయితే మీరు ఈజీగా ట్రాక్ చేయగలగాలి. అందుకోసం 1-2 అనేది యాడ్ చేయడం జరిగి ఉంటుంది. సో మీరు మొత్తం కూడా ప్రాక్టీస్ చేయండి అండ్ ఇది మీరు ఖచ్చితంగా మీకు బెటర్గా మీ ప్రాక్టీస్కి సపోర్ట్ చేస్తుంది. అండ్ ఇక్కడ చూసినట్లయితే హీట్ న్యూ మోడల్ క్వశ్చన్ పేపర్ కూడా ఇక్కడ యాడ్ చేసాం, RGUKT మోడల్ అనేవి. సో వీటిని కూడా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. ఏదైతే మనకు రీసెంట్గా వచ్చింది SSN అండ్ రీజన్ టైప్ వచ్చాయో ఈ SSN రీజన్ టైప్ క్వశ్చన్స్ కూడా మీకు ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. సో అండ్ కొత్త మోడల్లో ఏ విధంగా రావడానికి అవకాశం ఉంటుందో వాటిని కూడా ఇక్కడ యాడ్ చేయడం జరిగింది. సో ఈ క్విజెస్ని మీరు పార్టిసిపేట్ చేయండి. హౌ యూ ఆర్ స్ట్రాంగ్, యూ క్యాన్ ప్రూవ్ ఇట్ అండ్ ఎవ్రీథింగ్ విల్ బి సపోర్ట్ యూ. అండ్ స్టడీ మెటీరియల్ కూడా యాడ్ చేస్తున్నాము.
సో కాబట్టి మొత్తాన్ని కూడా మీరు యూజ్ చేసుకొని అండ్ మీ సక్సెస్ రేట్ని డెవలప్ చేసుకుంటారని ఆశిస్తున్నాం. అండ్ ఏదైనా సరే ఏదైనా మీరు సజెషన్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్స్ ఉంటుంది. సో లీవ్ ఏ కామెంట్ అని ఉంటుంది. అక్కడ వచ్చేసి మీరు కాంటాక్ట్ మీలో కామెంట్ అనేది మీరు పెట్టండి, మీ నేమ్ రాసి కామెంట్ పెట్టండి. డెఫినెట్గా మీకు వెంటనే రిప్లై ఇవ్వడం అయితే జరుగుతుంది. సో గాయస్, ఇది తెలుగు యూట్యూబ్ నుండి స్పెషల్ సర్వీస్ అయితే. సో మీరు ఒక ర్యాంకర్గా అవ్వడానికి మా నుండి మొత్తం సహాయం ఉంటుంది. ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా మీకు టైం లిమిట్ ఎగ్జామ్స్ అండి. చాలామంది అయితే వాట్సాప్ గ్రూప్లో మెసేజ్ చూస్తుంటారు. ఇక్కడ టైం లిమిట్ ఉంటుంది. ప్రతిదాన్ని కూడా మీ ఎగ్జామ్ రాయాలన్నా టైం లిమిట్లో ఇన్ టైంలో చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ టైం లిమిట్లో మీరు ఎగ్జామ్స్ రాయండి అండ్ నెంబర్ ఆఫ్ టైం ప్రాక్టీస్ చేయండి. మీ సక్సెస్ రేట్ ఏదైతే ఉందో దాన్ని పెంచుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ బాయ్. థ్యాంక్ యూ ఎవ్రీ వన్. అండ్ మీకు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటున్నారా కింద కామెంట్ అయితే కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇన్స్టెంట్ క్లాసెస్ అనేవి తొందరగా మీకు వస్తూ ఉన్నాయి. వాటిని మొత్తం చూడండి, వాటిని కూడా యూజ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ.